ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. చైనా స్వయం ప్రతిపత్తి కలిగిన టిబెట్ ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా అక్కడ నివాస భవనాలు కూలడంతో 126 మంది ప్రాణాలు కోల్పోగా మరో 188 మంది క్షతగాత్రులయ్యారు. భూకంప తీవ్రత 7.1 వరకు ఉందని అమెరికా భౌగోళిక విభాగం వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం నేపాల్లోని లుబుట్సేకు 90 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. భూప్రకంపనల ప్రభావంతో నేపాల్లోని కవపలంచౌక్, సింధుపలంచౌక్, దడింగ్, సాలుకుంభు జిల్లాలతో పాటు రాజధాని కఠ్మండులోనూ కరెంటు స్తంభాలు, చెట్లు, భవనాలు కదిలాయి. ఇళ్లలో వస్తువులు శబ్దాలు చేస్తూ పడిపోవడంతో జనం భయభ్రాంతులకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. చైనా బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జలాశయాన్ని నిర్మించాలని తీసుకున్న నిర్ణయంపై భారత్ గత కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా స్పందిస్తూ ఈ డ్యాం కారణంగా భారత్ బంగ్లాదేశ్కు అందే జలాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఖచ్చితత్వంతో కూడిన శాస్త్రీయ పరిశీలన తరువాతే ఈ ప్రాజెక్టును రూపొందించామని వివరించింది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో దిగువ ప్రాంతాల్లో విపత్తుల తీవ్రతను తగ్గించడంతో పాటు నివారించేందుకు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు తోడ్పాటునిస్తుందని వివరించింది. కాగా పర్యావరణం దృష్ట్యా అత్యంత సున్నితమైన, భూకంపాలకు ఎక్కువ అవకాశాలున్న హిమాలయ ప్రాంతంలో $13,700 కోట్ల ఈ భారీ ప్రాజెక్టును నిర్మించాలని చైనా భావిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ విదేశాంగ మంత్రి మౌలావీ అమీర్ ఖాన్ ముత్తాకీతో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ బుధవారం దుబాయ్లో సమావేశమయ్యారు. ఇరానియన్ చాబహార్ ఓడరేవును వాణిజ్యం కోసం ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి. భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కు శరణార్థుల పునరావాసం, ఆరోగ్యం వంటి రంగాల్లో మరింత మద్దతిస్తుందని, తాలిబాన్ పాలనతో అత్యున్నత సంబంధాలను కొనసాగిస్తామని విక్రమ్ మిశ్రీ ఈ సందర్భంగా తెలిపారు. వాయువ్య పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఒక వాహనంపై మెరుపు దాడి చేసి మైనింగ్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 16 మంది కార్మికులను అపహరించారని పోలీస్ అధికారులు తెలిపారు. కార్మికులు లక్కీ మార్వాట్ నుండి సమీపంలోని మైనింగ్ ప్రాజెక్టుకు ప్రయాణిస్తూ ఉండగా ఈ దాడి జరిగిందని తెలిపారు. ఈ వ్యక్తులు పనిచేసే మైనింగ్ ప్రాజెక్ట్ పాకిస్తాన్ అణు ఇంధన కమిషన్కు సంబంధించిందని, కానీ అపహరించబడిన కార్మికులు దాని ఉద్యోగులు కాదని ఇతర భద్రతా అధికారులు తెలిపారు. ఇండోనేషియాలోని ఉత్తర మలుకు ప్రావిన్స్లో ఉన్న మౌంట్ ఇబులో గురువారం భారీ విస్ఫోటనం సంభవించింది. దీంతో సెంటర్ ఫర్ వాల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ ఫ్లైట్ అలర్ట్ జారీ చేసింది. ఈ అగ్నిపర్వతం ఆకాశంలోకి 3 కిలోమీటర్ల వరకు బూడిదను విరజిమ్మింది. మయన్మార్ సైనిక దళాలు పశ్చిమ రఖైన్ రాష్ట్రంలోని ఒక గ్రామంలో జరిపిన వైమానిక దాడిలో 40 మంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. గురువారం మధ్యాహ్నం 1:20 ప్రాంతంలో రఖైన్ రాష్ట్ర నియంత్రణ కోసం అరకాన్ ఆర్మీ, సైన్యం మధ్య భీకర పోరాటం జరుగుతుండగా ఈ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో మంటలు చెలరేగి 500 వరకు ఇళ్లు ధ్వంసమయ్యాయి. వెనిజుయలా అధ్యక్షుడు నికోలస్ మధురోను పదవీచ్యుతుడిని చేసేందుకు అంతర్జాతీయ పర్యటన చేస్తున్న ఆ దేశ ప్రతిపక్ష నాయకులు ఎడ్ముండో గొన్జాలెజ్ ఉరుటియా ఆదివారం సైన్యం తనను కమాండర్ ఇన్ చీఫ్గా గుర్తించాలని పిలుపునిచ్చారు. అమెరికా, ఇటలీ, లాటిన్ అమెరికన్ దేశాలు ఆయనను ఇప్పటికే అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తిగా గుర్తించాయి. దీంతో ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను కలవనున్నారు. పశ్చిమాసియాలోని ఎక్కువ సంఘర్షణలు చోటు చేసుకుంటున్న గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేస్తోంది. గాజా వ్యాప్తంగా జరిగిన వైమానిక, భూతల దాడుల్లో మొత్తంగా 88 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. తమపై రాకెట్ దాడులు చేస్తున్న హమాస్ సాయుధ స్థావరాలపైనే తమ దృష్టి కేంద్రీకరించామని ఇజ్రాయెల్ ఆదివారం తెలిపింది. ఈ జనవరి మొదటి 3 రోజుల్లో మొత్తం 100కు పైగా స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. మరో 15 రోజుల్లో పదవి నుంచి తప్పుకోనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా ఇజ్రాయెల్కి $800 కోట్ల విలువైన ఆయుధాలు అమ్మాలని నిర్ణయించడంతో కొత్త ఆయుధాలతో ఇజ్రాయెల్ మరింత మారణహోమం చేస్తుందన్న ఆందోళనలు ప్రపంచ దేశాల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బందీలను అప్పగిస్తే కాల్పుల విరమణకు సిద్ధమన్న ప్రతిపాదనతో ఖతార్లో హమాస్ ప్రతినిధులతో చర్చలు మళ్లీ మొదలయ్యాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలిపారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 46,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని, ఈ సంఘర్షణకు ముగింపు కనుచూపు మేరలో లేదని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం 17,000 మందికి పైగా ఉగ్రవాదులను చంపినట్లు చెబుతోంది. కానీ దానికి ఆధారాలు అందించలేదని వెల్లడించింది.
పౌరులకు హాని కలిగించకుండా ఉండటానికి ప్రయత్నిస్తామని, కానీ ఉగ్రవాదులు నివాస ప్రాంతాల్లో పనిచేస్తున్నందున వారి మరణాలకు హమాసే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. షెల్టర్లు, ఆసుపత్రులలో ఉగ్రవాదులు దాక్కున్నారని చెప్పి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మహిళలు, పిల్లలు చనిపోయారని తెలిపింది. తూర్పు యుక్రెయిన్లోని పారిశ్రామిక పట్టణం ఖురాఖోవేను తమ దళాలు స్వాధీనం చేసుకున్నాయని రష్యా ప్రకటించింది. తమ సైనిక దళాల కృషి వల్ల ఇది సాధ్యమైందని రష్యా పేర్కొంది. యుక్రెయిన్ రష్యా సంఘర్షణకు ముందు దాదాపు 22,000 మంది జనాభా ఉన్న ఈ పారిశ్రామిక పట్టణం ఒక విద్యుత్ కేంద్రానికి నిలయంగా ఉంది. పసిఫిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను అరికట్టే లక్ష్యంతో ఈ వారం నూతన హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించామని ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జోంగ్ ఉన్ చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి 2 వారాల ముందు ఈ క్షిపణిని పరీక్షించడం ప్రాధాన్యత సంతరించుకుంది. లెబనాన్ పార్లమెంట్ గురువారం ఆర్మీ కమాండర్ జోసెఫ్ ఔన్ను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది. 2 ఏళ్లకు పైగా అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఇజ్రాయిల్, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తరువాత లెబనాన్ పునర్నిర్మాణం కోసం అంతర్జాతీయ సహాయం కోరుతున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అమెరికా, సౌదీ అరేబియా దేశాలకు సానుకూలంగా ఉండే వ్యక్తి జోసెఫ్ ఔన్ అని, లెబనాన్ పునర్నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు అతని సహాయం అవసరమని శాసనసభలో ఒక ప్రకటన చేశారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ఆఫ్రికా దేశమైన మొరాకోలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2024లో మొత్తం 1,74,00,000 మంది పర్యాటకులు ఈ సంవత్సరం మొరాకో దేశాన్ని సందర్శించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 20% ఎక్కువని ఆ దేశ పర్యాటక మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. మొరాకో దేశంలో జీడీపీలో పర్యాటకం వాటా దాదాపు 7%గా ఉంది. ఈ సంవత్సరంలో అనుకున్న లక్ష్యం కంటే మంచి ఫలితాలే రాబట్టామని, 2030లో స్పెయిన్, పోర్చుగల్తో కలిసి ప్రపంచ కప్ను నిర్వహించే నాటికి మొరాకోలో 2 కోట్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఛాద్ దేశ అధ్యక్ష భవనంపై దుండగులు బుధవారం దాడి చేశారు. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ డెబీ ఇట్నో లోపల ఉన్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. కానీ అధికారులు త్వరగా ప్రతిఘటించారు. దీంతో 18 మంది దుండగులు మరణించగా 6గురిని అరెస్టు చేశారు. దాడి చేసిన వారు ఉగ్రవాదులు కాదని, స్థానిక యువకులే అని వెల్లడించారు. సిరియాలోని మన్సిబ్ ప్రాంతంలో తుర్కియే మద్దతు గల తిరుగుబాటుదారులు, కుర్దిష్ నేతృత్వంలోని దళాల మధ్య జరిగిన యుద్ధాల ఫలితంగా గురువారం 37 మంది మరణించారు. వైమానిక దాడుల మద్దతుతో జరిగిన ఈ పోరాటంలో సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (SDF) పాల్గొంది. తిరుగుబాటుదారులతో పాటు సామాన్యులు కూడా ఈ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సోమవారం రాజీనామా చేశారు. ప్రధాని పదవితో పాటు అధికార లిబరల్ పార్టీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశానని, పార్టీ కొత్త నాయకుణ్ణి ఎన్నుకునే వరకు ఆ పదవిలో కొనసాగుతానని అన్నారు. 9 ఏళ్ల పాలన అనంతరం ఇటీవల ఆర్థిక మంత్రి రాజీనామా చేయడంతో పాటు నాయకత్వ మార్పిడి కోరుతూ అధికార పార్టీలో ఒత్తిడి పెరిగిన నేపథ్యంలోనే ఆయన ఈ ప్రకటన చేసినట్టుగా తెలిపారు. రాజీనామా అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ లిబరల్ పార్టీలో అంతర్గత కలహాలున్నాయని అంగీకరించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు నిజమైన నాయకుణ్ణి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని, అయితే అంతర్గతంగా పోరాడాల్సిన పరిస్థితులుండగా వచ్చే ఎన్నికల్లో ప్రజలకు నేను ఉత్తమ ఎంపిక కాలేననే విషయం స్పష్టమైందని, అందుకే పోటీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని చెప్పారు. కాగా ఈ సంవత్సరం అక్టోబర్లో కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. అమెరికాలోని లాస్ ఏంజల్స్ సమీపంలో చెలరేగిన కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. 3 కార్చిచ్చులలో అతిపెద్దదైన పశ్చిమ లాస్ ఏంజల్స్లోని పసిఫిక్ పాలిసాడ్స్లో 5,000 ఎకరాలకు పైగా దగ్ధమైంది. అగ్నిమాపక ప్రయత్నాలకు తీవ్రమైన గాలులు ఆటంకం కలిగిస్తున్నాయని, కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోందని అధికారులు చెబుతున్నారు. కాలిఫోర్నియాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పసిఫిక్ తీర ప్రాంతం మొదలు పాసిడేనా వరకు మొత్తం 5 వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని రాజుకొని 1000 ఎకరాలకు వేగంగా వ్యాపించి 100 ఇళ్లు, ఆఫీస్ కార్యాలయాలు, దుకాణాలు, పాఠశాలలు దగ్ధమయ్యాయి. ప్రాణభయంతో సర్వస్వం వదిలి స్థానికులు అక్కడి నుండి వెళ్లిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ కార్చిచ్చుల్లో మొత్తం 34,000 ఎకరాలు దగ్ధమయ్యాయి. 1,80,000 మంది స్థానికులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు.
సమీప ప్రాంతాల్లోనే 2 లక్షల మందికి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్చిచ్చుల కారణంగా ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పనామా కాలువ మరియు గ్రీన్లాండ్పై సైనిక జోక్యాన్ని తోసిపుచ్చడానికి డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. ఈ రెండిటినీ అమెరికా నియంత్రించాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఆర్థిక భద్రత కోసం అమెరికాకు అవి కీలకం కానున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి సైనిక చర్య తీసుకునే అవకాశం ఉందని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల తరువాత గ్రీన్లాండ్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని విదేశాంగ మంత్రి కాజా కల్లాస్ అన్నారు. గ్రీన్లాండ్ డెన్మార్క్లో భాగమని ఆమె పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా ఆర్కిటిక్లో అమెరికా ప్రయోజనాలను కాపాడుకోవడానికి డెన్మార్క్ అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి బుధవారం తెలిపారు. ప్రపంచ నాగరికత అభివృద్ధిలో భారత్ అత్యున్నత పాత్ర పోషించిందని ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా ప్రశంసించారు. గురువారం ఒడిశాలోని భువనేశ్వర్లో ప్రవాసీ భారతీయ దివాస్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గణితం, వైద్యం, సముద్రయానం వంటి రంగాల అభివృద్ధికి భారత్ దోహదపడిందని చెప్పారు. భారత్ అందించిన ఆయుర్వేదం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోందన్నారు. క్రిస్టిన్ క్లారాకు భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు ప్రకటించింది. సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్లో జరిగిన 82వ గోల్డెన్ గ్లోబ్స్ కార్యక్రమానికి ప్రపంచ సినీ ప్రముఖులు హాజరయ్యారు. అత్యధికంగా 10 విభాగాల్లో నామినేట్ అయిన ఎమిలియా పెరెస్ ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా నిలిచింది. ది సబ్స్టాన్స్ చిత్రానికి గాను డెమీ ఉత్తమ నటిగా, ఎ డిఫరెంట్ మ్యాన్ చిత్రంలో అత్యుత్తమ నటనకు గాను సెబాస్టియన్ స్టాన్ ఈ సంవత్సరం ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డులు అందుకున్నారు. కాగా ఈ అవార్డుల్లో పాయుల్ కపాడియా దర్శకత్వం వహించిన భారతీయ చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ 2 విభాగాల్లో పోటీ పడింది. ఉన్నత విద్య కోసం భారతదేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల కోసం 2 ప్రత్యేక కేటగిరీ వీసాలను భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ స్టూడెంట్ వీసా, ఈ స్టూడెంట్ ఎక్స్ వీసాలను కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ 2 రకాల వీసాల కోసం విదేశీ విద్యార్థుల స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించాయి. ఈ స్టూడెంట్ వీసాలను అర్హులైన విదేశీ విద్యార్థులకు మంజూరు చేస్తారు. వీటి కోసం పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పోర్టల్ ద్వారా సేవలు పొందే వెసులుబాటు ఉంది. కేంద్ర విద్యాశాఖ ప్రాజెక్టు కింద దేశంలో 600కు పైగా విద్యా సంస్థలు విదేశీయులకు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. వేరువేరు రంగాలకు సంబంధించి 8,000కు పైగా కోర్సులు అందిస్తున్నాయి. ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం డి సత్యనారాయణ, ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.